ఎన్ సుమ గారు చీరాల నుంచి వచ్చారు. గోపి సుమ, గోపి వెడ్స్ సుమ. పెళ్ళైపోయి 4 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. భర్త వయసు 35 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలకు వచ్చేసారు. ఏప్రిల్ 1న ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి. ఏప్రిల్ 1వ తారీఖు, ఏప్రిల్ 1 విడుదల వచ్చారు. దేనికి వచ్చారు అంటే బయట డాక్టర్లు అందరూ ఒక రౌండ్ వేసుకున్నారు, 2 రౌండ్లు వేసుకున్నారు, 3 రౌండ్లు వేసుకున్నారు. కారణం ఏంటంటే 0 కౌంటు, మీ ఆవిడికి AMH హై, ఓవ్యులేషన్ లేదు, అండాలు సరిగ్గా గ్రోత్ లేదు, ఇద్దరు IVFలు డోనార్లకు వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందండి? మందుల ద్వారా వచ్చింది సార్. న్యాచురల్గా మందులతో వచ్చింది. ఎన్నాళ్ళలో? 45 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 45 డేస్లో. IVF ఉందా? లేదు సార్. డోనార్ ఉందా? లేదు. మరి వాళ్ళు ఏంటయ్యా అంత అన్నాడు ఎంత అన్నాడే గంగరాజు, IVFకి రమ్మన్నాడే. ఏమీ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి, గోపి పాపం ఎన్ని రోజుల నుంచి ఎంతమంది హింస పెట్టుంటారో గోపిని, సుమని. మరి భగవంతుడు వాళ్ళ బాధని చూసి మొరని విని ఇలా దారి చూపించాడు. ఎలా దారి తెలిసింది, ఎలా మన గురించి తెలిసి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది, ఇక్కడ మరి వచ్చిన రోజు ఏమనిపించింది, ఇవాళ 45 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ పొందాక ఏమనిపిస్తుంది అనేది వారి మనసులోని భావాలను విందాం. గోపి గారు చెప్పండి, అసలు ఏంటి ఈ వింత? అందరికీ నమస్కారం సార్. మీరందరూ ఇక్కడికి రావడమే ఫస్ట్ స్టెప్లోనే మీరు విజయం సాధించినట్టు సార్. ఫస్ట్ నేను ఇక్కడికి చేసినప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాను. ఫస్ట్ మా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడులే ఇట్లాంటి అది ఇది అనుకున్నాను సార్. కానీ ఇక్కడ స్టార్టింగ్ అడుగుపెట్టి లోపలికి రాగానే ఈ అట్మాస్ఫియర్ అంతా గమనించాక నా మైండ్లో నేను అనుకున్నాను సార్, కంపల్సరీగా నాకు ఇక్కడ అయిపోయిద్ది, మా ఆవిడికి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్గా అయ్యిద్ది. అది 2 నెలలు అవని, 4 నెలలు అవని, 6 నెలలు అవని నేను మా ఆవిడికి కూడా అదే చెప్పాను సార్. 1 ఇయర్ అయినా సరే, 1 ఇయర్ పాటు ఇక్కడికి వచ్చి సింహాచలం గారు సార్, నేను వీడియో చూశాను. సింహాచలం గారు నా మైండ్లో ఉన్నారు. 1 ఇయర్ పాటు ఆయన ఇక్కడ వచ్చి ప్రెగ్నెన్సీ అనేది కంపల్సరీగా మీ దగ్గరికి వస్తేనే అయ్యింది సార్ అని చెప్పిన వీడియో నా మైండ్లో ఉండిపోయింది సార్. అట్లాగే నేను కూడా మా ఆవిడికి అదే చెప్పాను సార్. 1 ఇయర్ అయినా సరే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ద్వారానే మనకి ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుందాం అన్నమాట నేను మా ఆవిడతో చెప్పాను సార్ నేను. కానీ ఆ దేవుడు దయ వల్ల, మీ దయ వల్ల 45 డేస్లోనే మా మేడం ప్రెగ్నెన్సీ అయిపోయింది. మరి 45 డేస్లో ఏం కిరికిరి చేసావు, ఏం కిచికిచి చేసావు చెప్తే వాళ్ళు కూడా అవి ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారుగా. ఏం జరిగింది 45 డేస్లో? ఈ 5 ఏళ్ల నుంచి కానిది 45 డేస్లో ఏం జరిగింది చెప్పాలి. ఈ 45 డేస్లో ఇంతకుముందు ఏం చేసేవాడు? మీ ఆవిడ్ని ఒక తండ్రి తన్నేవాడిగా, తిట్టేవాడివి కదా, తిట్టలేదా 5 ఏళ్లలో? తిట్టాను సార్. మరి 45 రోజుల్లో తగ్గించి ఉంటావు, కనీసం ప్రేమగా చూసుకుని ఉంటావు. జరిగింది అది? జరిగింది సార్. లంబు చెంబు అది పని జరిగింది. ఒకటి, భార్యని ప్రేమగా చూసుకోవడం అనేది స్టెప్ ఉంది మన దాంట్లో. ఆ స్టెప్లో మార్పు జరిగింది. ఇన్నాళ్ళు అది జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఒకటి. రెండోది, ఆహారం పట్ల ఏమన్నా కొంచెం శ్రద్ధ పెట్టారా? పెట్టాను సార్. పెట్టారు. మూడోది, నిద్ర పట్ల నిద్ర కూడా సార్ 8 అవర్స్ నిద్ర కూడా ప్రశాంతత వచ్చింది కొంచెం. ఎక్కడైనా డాక్టర్ గారు వెళ్ళగానే ఇక్కడ IVF అనే మాటే లేదు అసలు. ఆయన అన్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి, సంవత్సరం అయినా పర్లేదు, ఇక్కడ IVF లేదు, ఆపరేషన్ లేదు, ప్రశాంతంగా మందులు వాడటమే. మనం వెళ్ళి టెస్టులకు ఇచ్చేసి వస్తే బ్లడ్, ఆ యూరిన్ ఏదో ఆ డాక్టర్ గారి మొహం మీద పడేసి వస్తే ఇక నెల ఆయన మందులు పంపిస్తాడు. అది కొరియర్ ద్వారా, టెలికాలర్లతో సౌఖ్యంగా హాయిగా ప్రశాంతంగా, హే సిస్టర్ ఎలా వాడాలి అంటే వాళ్ళు చెబుతారు. ఒక ఫోన్ కాల్ దూరంలో ప్రశాంతం. మందులు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవడం, మందులు తెప్పించుకోవడం, ఎలా వాడాలో ఫోన్ ద్వారా తెలుసుకోవడం, వాడుకోవడమే. మీ పని ఏదో మీరు చేసుకోవడమే, అంతే. చక్కగా సింపుల్గా ఉంది, ఈ పద్ధతిలో వెళ్దాం అని చెప్పాడు. మిగతా చోట్లంతా కూడా రోజు స్కానింగ్లు అండి, రోజు ఇంజెక్షన్లు. ఇక్కడ ఈ 45 రోజుల్లో, 45 రోజులు కాదు, మనం 4 నెలలు అని చెప్పాం. 4 నెలల్లో స్కానింగ్ ఉండదు. ఫస్ట్ రోజు వచ్చిన రోజే స్కాన్ చేస్తాం, మళ్ళీ 4 నెలల వరకు స్కాన్ లేదు అని చెప్పాం. అవును సార్, చెప్పారు సార్. అలాగే ఫస్ట్ రోజు వచ్చిన రోజే మనం ఒక్కసారి బ్లడ్ టెస్ట్ కానీ ఏమైనా కానీ అన్నీ చేసి ఒక టీకా ఇస్తాం, అంతే. సూది అనేది ఒక టీకా వేసుకేస్తాం. తర్వాత మళ్ళీ 4 నెలల వరకు మీకు ఇంజెక్షన్ అనేది రాదని చెప్పేస్తాను, చెప్పారు సార్. ఆ రోజు 4 నెలలు ఎక్కడన్నా వచ్చిందా ఇంజెక్షన్? లేదు సార్, లేదు. 45 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫీజు కూడా సంవత్సరం పాటు అన్న
సంవత్సరానికి. నీకేమో తొందర ఎక్కువ, 45 రోజులే కానిచ్చేసాడు, ఫీజు అంతా వేస్ట్ అయింది. సంవత్సరం ఉంది ఫీజు. కాబట్టి ప్రెగ్నెన్సీ కావాలిగా, 500 ఫీజు ఏముంది? అక్కడ బోల్డ్ పోయినా డబ్బులు ఖర్చు పెట్టినా ఐవీఎఫ్లు చేసినా రావట్లేదు ప్రెగ్నెన్సీ. మరి ఎలా వచ్చిందంటారు చెప్పండి? ఇంతకీ నీకు అర్థమైనంత వరకే మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నీలో ఏం మ్యాజిక్ చేసింది? మీరు ఇచ్చిన మందుల వల్ల సార్, మీరు చెప్పిన డైట్ వల్ల 8 అవర్స్ నిద్రపోవటం ఒకటి, అన్నిటికంటే మరి ముఖ్యంగా ఈ 45 డేస్లో మీ యూట్యూబ్ వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉన్నాను సార్, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్. ఇది అంటే నేను వచ్చిన దగ్గర నుంచో ఏమన్నా తెలుసు సార్, నేను యూట్యూబ్లో ఫాలో అవుతున్న దగ్గర నుంచి మీరు ఎప్పుడు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలి, భార్యను ఎలా చూసుకోవాలి, భార్య కూడా భర్తతో ఎలా మెలగాలి అన్న వీడియోస్ ఎక్కువ చూశాను సార్ నేను. ఓకే, దానివల్లే జరిగిందని జరిగింది ఫలితం వచ్చింది, మార్పు వచ్చింది, లేకపోతే ఇది రాదు. మొత్తానికి నీ ఒంట్లో 5 ఏళ్ల నుంచి నీ పెళ్ళైన అంతకుముందే చేరుంటాయి క్రిములు, 5 ఏళ్ల నుంచి నీ ఒంట్లో చేరి క్రిములు నీ వీర్యకణాలని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చంపి పడేస్తాయి. మరి అలాంటి క్రిముల్ని మనం చంపేస్తాం. మీకు 2 నెలలు ఏం జరిగింది? 45 రోజుల్లో మీరు వాడిన మందులు ఏంటి? క్రిములకేగా. ఎవరు వాడారు? నువ్వు వాడావా, మీ ఆవిడ వాడిందా? ఇద్దరు వాడారు. ఇది కదా విశేషం. భార్యాభర్తలు ఇద్దరు వాడిచ్చారు. అసలు ఆవిడికి ఏం అవసరం? టీకా వేశాను ఫస్ట్ రోజు, నీతో పాటు మీ ఆవిడకి వేసాను, అలాగే క్రిములకి నీతో పాటు మీ ఆవిడకి కూడా మందులు ఇచ్చాను. కానీ ఇలా ఆవిడ మంచిదమ్మ, సుమ మంచిది, చక్కగా భర్తకి సమస్య ఉన్నా భార్య మందులు వాడాలి, భార్యకి సమస్య ఉన్నా భర్త మందులు వాడాలి. ఇద్దరూ కలిసికట్టుగా ఆ సమస్య నుంచి బయటపడితే, ఒక బిడ్డను తెచ్చుకుంటే నింద నుంచి ఇద్దరు బయటపడతారమ్మా అని నేను చెప్పాను. చక్కగా అమ్మ ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ విని టెస్టులు చేయించుకుని భర్తకి ఏ పిల్లలు ఇచ్చామో భార్య కూడా అదే మింగాలి అని చెప్పాను. ఏం జరిగిందనేది ఇందాక నేను క్లియర్గా చెప్పాను. క్రిమి అనేది ఒంట్లో ప్రవేశించింది. ఏ క్రిమి? వీర్య కణాలని నాశనం చేసే క్రిమి. అది ఎలా వచ్చింది? నీటి ద్వారా వచ్చి ఉండొచ్చు, గాలి ద్వారా వచ్చి ఉండొచ్చు, ఆహారం ద్వారా వచ్చి ఉండొచ్చు. సపోజ్ కరోనా క్రిమి వచ్చింది అనుకో, సపోజ్ మనకి ఎలా అయినా రావచ్చు కదా. అవును సార్. నీకు వచ్చింది అనుకో, రాత్రికల్లా మీ ఆవిడకి అంటుకుంటుంది. ఒకవేళ మీ ఆవిడకి వచ్చిందో రాత్రికల్లా నీకు అంటుకుంటుంది. అందుకే అప్పుడు పక్కింటి ఆవిడకి కూడా మనం మందులు వాడించాల్సి ఉంటుంది. ఇది సమస్య మనకి ఇక్కడ. పక్కింటి ఆవిడకి కూడా వాడిస్తే కానీ మనకు ఫలితాలు రావు. పక్కింటి ఆవిడకి వాడితే ఉపయోగం లేదు, మళ్ళీ ఆ లాయను వాడాలి. ఆ లాయను వాడితే ఉపయోగం లేదు. ఆయనకి ఫ్యామిలీ నెంబర్ 2, ఫ్యామిలీ నెంబర్ 3 ఉంటే వాళ్ళు కూడా వాడాలి. సార్ ఎందుకు సార్ రిజల్ట్స్ రావట్లేదు అంటారు. ఎందుకు రావంటే ఇన్ని లింకులు పెట్టుకుంటే నేను ఎట్టా ఆపేదా ఆ క్రిమిని? అందుకే నేను చెప్తున్నాను, నాయన నీ పిల్లలు పుట్టే వరకు నువ్వు ఆఫీసులో ఎవరో స్పందించారని వాళ్ళకు కొన్ని విత్తనాలు, రోడ్డు మీద ఎవరో స్పందించారు అని చెప్పి అక్కడ కొన్ని విత్తనాలు జల్లొద్దు. పిల్లలు పుట్టే వరకు మీరు దాన ధర్మ కార్యక్రమాలు ఏమీ చెయ్యొద్దు అని చెప్పి కూడా చెప్తున్నాను. మనవాడు మంచోడు గుడ్ బాయ్. చక్కగా మరి లేకపోతే ఎట్లా వచ్చారు చెప్పు? చక్కగా భార్య భర్తలతోనే ఆ క్రిమి అనేది వదిలిపోయింది. ఈయన ఒంట్లో క్రిమి ఉన్నా ఆవిడకి అంటుకుంటుంది, ఆవిడ ఒంట్లో క్రిమి ఉన్నా ఈయనకి అంటుకుంటుంది. ఇద్దరు క్రిముల్ని ఆ క్రిముల బురదని కడిగేసుకోమన్నాను. చక్కగా వీర్యకణం బతికేస్తుంది అన్నాను. లేకపోతే ఏమైందంటే నీ క్రిమి ఆవిడ గర్భసంచిలోకి వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ చేసి కూర్చుంటుంది. నీ వీరికణాన్ని తిన్నట్టే రేపొద్దున్నే ఒకవేళ డాక్టర్ గారు ఐవీఎఫ్ అనే పేరుతోనో డోనార్ అనే పేరుతోనో వేరే వీరికణాలు పంపించినా ఎక్కడ పంపిస్తారు? గర్భసంచిలోకే కదా. ఆల్రెడీ నీ వీరికణాన్ని చంపే క్రిమి అక్కడ అంటుకుపోయింది. ఐవీఎఫ్ అని చేత్తో పంపించినా, నువ్వు కలిపినా, చేత్తో పంపించినా, ఐయుఐ పంపించినా, ఐవీఎఫ్ పంపించినా చివరి గర్భసంచిలోనే కదా వెళ్తాయి, చచ్చిపోతాయి, కణాలు బతకవు. అందుకే ఐవీఎఫ్లు ఫెయిల్ అయిపోతాయి, డోనార్లు అయిపోతాయి, అలా ఫెయిల్ అవుతాయి. కాబట్టి వాటి జోలికి మనం వద్దు. అసలు క్రిమి అనే దాన్ని మనం గర్భసంచిలో నుంచి ఆయన వీర్యకణంలో నుంచి తొలగించుకుని ఇద్దరు ఒంట్లో నుంచి లేపేస్తే చక్కగా వీర్యకణం బతుకుద్ది. ఆయన వీర్యకణంతోనే చక్కగా గర్భసంచిలో బిడ్డ వస్తుంది అని చెప్పి నేను చెప్పాను. అదే మాటను ఫాలో అయ్యారు, ఇవాళ సక్సెస్ అయ్యారు. సో క్రిమినల్ కాన్సెప్ట్ అనేది మరి ఎవరన్నా చెప్పారా ఇన్ని సంవత్సరాలని? ఎవరు చెప్పాలి. అందుకే అక్కడ స్టక్ అయిపోయావు. భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఈ క్రిమినల్ కాన్సెప్ట్ చెప్పి ఆ క్రిములకు టెస్ట్ చేసి వాటికి పిల్లలు భార్యాభర్తలు ఇద్దరికీ వాడిస్తున్న ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. అందుకే ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎందుకు వచ్చింది డాక్టర్? ఎక్కడ లేని ట్రీట్మెంట్ ఇక్కడ జరిగింది నీకు. అవునా కాదు? అవును సార్. ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎన్ని గంటలు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను మీకు, ఇవన్నీ విషయాలన్నీ చెప్పి. మేము ఉదయం వచ్చాము సార్, సాయంత్రం 4 గంటల వరకు. అది ఉదయం వస్తే సాయంత్రం 4 అయింది చివరికి. అది అవును సార్.
మామూలుగా అయితే ఉదయం వచ్చాడు, సాయంత్రం 4, 5 అయిపోయింది. అయినా కూడా పని జరిగిందా జరగలేదా? జరిగింది సార్. ఎదురు చూసినా దానికి ఒక ఫలితం దక్కింది. అది ఆల్ ది బెస్ట్ అయ్యా. చక్కగా ఇదిగో చూడండి, ఆయన కూడా నమ్మలేకపోయాడు, ఇది నిజమా కాదా సార్, మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఏమిటి అంటే, ఆయన యూరిన్ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అని చెప్పి మా టెలికాలర్ ద్వారా మేము ప్రిస్క్రిప్షన్ పెడితే అక్కడే దగ్గరలో ఉన్న ల్యాబ్ దగ్గర స్కాన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోమన్నాం. వాళ్ళకి నమ్మకం ఉన్న చోటకి వెళ్ళి చేయించుకుంటే 5 దాటాలి అన్నాం, 52,465 వచ్చింది. 5 దాటితే చాలు ప్రెగ్నెన్సీ. చూడండి ఎలా దూసుకుపోయిందో బుల్లెట్. గోడల్లో కూడా మొక్కలు వచ్చేటట్టు దూసుకుపోయాడు. ఎంత మారిపోయావయ్యా నువ్వు. తర్వాత మరి సరే స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఒకవేళ ఏమన్నా గర్భసంచులు ఇరుక్కుందేమో, ట్యూబుల్లోకి వెళ్ళిపోయిందేమో అని చెప్పి స్కాన్ కూడా తీయించుకోమంటే లేదు, గర్భసంచిలోనే ఉంది అని చెప్పి చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ని ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ విత్ 6 weeks 3 days జెస్టేషనల్ ఏజ్ అని ఇచ్చారు. సో అన్నీ యోక్సాక్సిన్, ఎంబ్రియోసీన్ అని చెప్పి ఇచ్చారు. ఎంబ్రియోనిక్ కార్డియాక్ పల్సేషన్ సీన్, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది అప్పుడే. జనరల్గా 7వ వారంలో వస్తుంది. ఇక అన్నీ తొందరే. ఇప్పుడు 6వ వారంలోనే హార్ట్ బీట్ కూడా వచ్చింది. చూసారా, అలా ఉంటుంది. టైం వచ్చినప్పుడు అలా ఉంటుంది. 5 సంవత్సరాలు నరకం అనిపించారు, 5 సంవత్సరాలు బాధను అనిపించారు. కానీ భగవంతుడు ప్రసన్నమై మన వీడియోను చూపించడం, ఇక్కడికి లాక్కు రావడం, మరి ప్రెగ్నెన్సీ ఇప్పించడం అంతా కలిసి 45 రోజుల్లోనే అయిపోయింది. అది ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. మీరు ఇంకా మన వాళ్ళకి ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే 5 నెలల మందులు వాడాలి. ఏ క్రిములైతే మీ బిడ్డని మరి ఇన్నాళ్ళు రాకోకుండా ఆపేసినాయో, వీరికణాలను చంపేసినాయో, అదే క్రిముల్ని ఇప్పుడు ఆవిడ ఒంట్లో ఉన్నాయి. ఇంకా ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి మన బిడ్డని కాపాడాలి. ఎందుకంటే మన కోర్స్ 6 months మినిమం. కానీ అవ్వకుండానే వచ్చింది. కానీ ఏ క్రిములు పోయినాయి, ఇంకా ఏ క్రిములు లోపల ఉన్నాయి అనేది మనకు తెలుసు, మనం టెస్ట్ చేసాం. మిగతా క్రిములకి నీ బిడ్డని డ్యామేజ్ చేయకుండా ఒక రక్షణ కంచె లాంటి మందులు నేను ఇస్తాను. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు. అందుకే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి, అవకరాలు వస్తాయి. ఫస్ట్ 3 monthsలోనే 80% అబార్షన్లు అయిపోతాయి నువ్వు బయట వాడేవంటే. 4th, 5th monthలో అవకరాలు వచ్చేస్తాయి మిగతా అన్నీ. అందుకనే మన దగ్గరికి రమ్మన్నాం. అవన్నీ రిపోర్ట్లన్నీ అక్కడ చేయించుకుని, మీ ఆవిడ అక్కడ జర్నీ చేయలేదు కాబట్టి ఇబ్బంది కాబట్టి ఆవిడ రావక్కర్లేదు, మీరు వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. ఇలాగే నెక్స్ట్ మంత్ కూడా నేను రాసిచ్చిన ఈ స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అక్కడ చేయించి ఇక్కడ రాశాను, చెప్పాను కదా, ఇక్కడ రాశాను. ఇవన్నీ చేయించుకుని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రండి. ఓకే. అవడానికి, 0 అవడానికి ప్రధాన కారణం క్రిములు. ఏఎంహెచ్ కాదు, ఏఎంహెచ్ గుండు 0 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం ఆ రోజు చెప్పాం. అదే నిజం చేసి చూపించాం 45 daysలోని. ఓకే. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.